గట్టాల్లో ఉంది. నమస్కారం. నేను కొండేటికండి గ్రామ పంచాయతీలోని ఎలంపల్లి గ్రామంలో ఉండు దోరుముడి గ్రామంలో ఉండు ఈ మోహన్ రెడ్డి. మాకు ఏనుగులు పడితే ఎక్కువైపోయినది. పంట నష్టం చాలా జరుగుతూ ఉంది. మామిడి తోట అయితే కానీ, అరటి చెట్లు అయితేనే కానీ, గ్యాస్ గిడ్డ అయితే కానీ ఎక్కువ నష్టం జరుగుతుంది. ప్రతి ఒక్క నెలకోసారి జరుగుతుంది. ఇంత మునిపే మేము అటవీ శాఖ అధికారులకు మేము అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ మాకేమి స్పందించి మాకేమి నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదు. దయచేసి మాకు ఏదైనా చూసి అనుగ్రహించండి. నమస్కారం సార్. మాది కొండరెడ్డికండి పంచాయతీ. మా గ్రామంలో నెలకు ఒకసారి 2 సార్లు వచ్చి చేస్తుండే పంటల్ని ధ్వంసం చేసుకుంటా పొడుస్తున్నాయి. ఇంతకుముందు కూడా ఫలితం ఇదే చేస్తున్నాయి. అంతకు మించి తప్పు ఉండే పంటను కాపాడుకునేదానికి రాత్రికి వచ్చేదానికి భయం. రాత్రుల్లో మెగాలు అడవి పందులు, ఆ అడవి పందులు కావులు కాచుకుంటున్నాం. దానికి కావులు కాచుకునేదానికి భయం. ఇవి తొక్కిందంతా తొక్కేసి పొడుస్తూ ఉంటే మిగతాది ఎంతో కొంచెం గొప్ప జారిపిండేదానికి కావులు కాచుకునేదానికి రేయొచ్చేదానికి భయం. అందుకు ఇంతకుముందు ఇదే మాదిరి ఘోరంగా తొక్కేస్తే అప్లై చేసుకున్నాం. దాని గురించి కూడా ఏమీ మాకు అందలేదు. ఇప్పుడైనా మీరు కనికరించి ఈ చేసిండే పంటలు మీరే చూడండి. ఇది నాశనం చేసేస్తున్నాయి. రాత్రిలో రావాలంటే భయము, తరవాలంటే ఒకరినిద్దరిని చంపేసి కూడా ఉన్నాయి. అందువల్ల చాలా నష్టపడి పడుతున్నాము. అందుకు గ్రామంలో దయచేసి గవర్నమెంట్ వాళ్ళు గట్టిగా చర్య తీసుకొని ఈ ఏనుగులని సంరక్షించేట్టుగా మీరు గట్టి చర్య తీసుకొని మా రైతులను కాపాడతారని మనవి చేసుకుంటున్నాము. కొద్ది గొప్ప మిగిలిన దానికి రాత్రిలో వచ్చి కావులుగా ఇంకా అడవి పందులు తినేస్తున్నాయి. దాన్ని కావులు కాచుకోవాలంటే మేము పోవాలంటే అవి చంపేస్తాయని భయం. ఇట్లా పొడుస్తున్నాయి. ఇవి నాశనం చేస్తున్నాయి. రైతే బతకలేకుండా పొడుస్తున్నాము. దయచేసి మా అడవి ప్రాంతంలో ఉండే వాళ్ళకి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం.